బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అయితే ఇప్పటికే అటు రంగంలోకి దిగింది భారత వాయుసేన. ఇప్పటికే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిపిస్తుంది. అయితే మరో పక్కన అటు అజిత్ దోవల్ తో ప్రధాని మోదీ భేటీ కూడా ముగిసింది. మరో పక్కన అయితే అటు భారత్ మొత్తం కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నారు. మనం చూస్తున్న బిగ్ టీవీ స్క్రీన్ మీద ఇండియా గేట్ వద్ద కూడా పోలీసులు ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. हेलो भाई साहब, चलिए चलते रहो, फौजी अभी खड़े नहीं आएगा, चलिए चलिए जाके भी चलिए। हेलो आ रही है, हेलो भाई साहब, चलिए चलते रहो, फौजी अभी खड़े नहीं आएगा, चलिए चलिए जाके भी चलिए। हेलो आ रही है, బ్రేకింగ్ చూస్తున్నాము. ప్రస్తుతం ఇండియా గేట్ వద్ద ఎక్కడెక్కడ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అయితే సో ప్రతి ఒక్కరూ కూడా అటు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేదు, ఇంటికి చేరుకోవాలంటూ అక్కడ ఎవరిని కూడా ఉండనివ్వట్లేదు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ ఇక్కడ ఎవ్వరూ ఉండొద్దు అంటూ అక్కడ ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో పక్కన అయితే అటు పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురుస్తుంది, యుద్ధ వాతావరణం సమీపించింది. సో దీంతో అటు అన్ని ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇండియా గేట్ వద్ద పరిస్థితి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో అక్కడికి వచ్చిన వాహనాలను అన్నింటినీ కూడా సో అటు నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అక్కడ ఉండకుండా సో అందరూ ఇళ్లకు వెళ్ళాలి, చేరుకోవాలంటూ కూడా సో మనకి మైక్లో అక్కడ వినిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సో భారత పౌరులందరూ జాగ్రత్తగా ఉండాలి, సో ఎవరు బయటికి రావద్దు, సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలంటూ అటు ఇండియా మొత్తం హై అలర్ట్ ప్రకటిస్తుంది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో అయితే పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీలో పోలీసులు అయితే భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఇండియా గేట్ వద్ద అయితే అటు జనసంచారం ఉండే ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ఇళ్లకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రోడ్డుపై ఎవరు ఉండొద్దు, సో ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. మరో పక్కన దాడి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూస్తున్నాం. దీంతో కూడా అటు ఇండియా గేట్ వద్ద ఢిల్లీలో కూడా సరిహద్దు ప్రాంతాలన్నీ హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. మరో పక్కన ఇండియా గేట్ వద్ద ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు. సో అందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు అటు భారత సైన్యానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది. సో యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఒక పక్క నుంచి యుద్ధం జరుగుతున్న వేళ ఏ క్షణంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో భారత పౌరులంతా కూడా దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు బయట ఉండొద్దు, ప్రతి ఒక్కరు నివాసాల్లోనే ఉండాలంటూ మరో పక్కన పోలీస్ సైన్యాన్ని కూడా భారీగా పోలీస్ బలగాలు అయితే ఎక్కడెక్కడ మోహరిస్తున్నాయి. సో ఎక్కడెక్కడ పటిష్ట బందోబస్తు అయితే ఆ పోలీస్ బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఓవరాల్ గా అన్ని విజువల్స్ కూడా చూస్తున్నాము. ఒక పక్కనైతే అటు డ్రోన్ల కూల్చివేత, మరో పక్కనైతే ఢిల్లీ గేట్ వద్ద సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది. ఈ సమయంలో కూడా అక్కడ అన్ని వాహనాలు తరలి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరికి ఏం కాకూడదు అనేది కూడా హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరో పక్కన అటు చూసుకున్నట్టయితే ఎవరు అక్కడ ఉండొద్దంటూ కూడా సూచనలు చేస్తున్నారు. సో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే చెప్పాలి. బాంబుల వర్షం కురిపిస్తుంది. అటు భారత వాయుసేన అయితే అటు పాక్ పై అయితే విరుచుకుపడుతుందనే చెప్పాలి. ఎక్కడికక్కడ బాంబుల వర్షం కురిపిస్తుంది పాక్ పై. ఈ నేపథ్యంలో అటు పాక్ ప్రధాని ఇంటికి అతి సమీపంలోనే బాంబు పేలుడైతే పాక్ అధికారులని ఆర్మీని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో అటు పాక్ ప్రధానిని సురక్షిత ప్రాంతానికి తరలించింది పాక్ ఆర్మీ అయితే. సో ప్రస్తుతం పాక్ ఏ దిక్కుతోచిన స్థితిలో ఉందనే చెప్పాలి. ఒక్క పక్కన బాంబుల అటు ఎదురుదాడికి పాల్పడుతున్న వాటన్నిటిని కూడా ఎంతో చాకచక్యంగా ఇటు భారత్ అయితే ఎదుర్కొంటుంది. ఒక పక్కన ఇప్పటికే చూసుకున్నట్టయితే అది జలంధర్లోను లోహార్పై కరాచీ పోర్టు మొత్తం కూడా ఇప్పటికే బాంబుల వర్షం కురిపించింది. సో కరాచీ పోర్ట్ పై కూడా మొత్తం ధ్వంసం చేసిందని చెప్పాలి భారత్ అయితే. మరో పక్కన జైసల్మర్లో పాక్ డ్రోన్ అయితే కూల్చివేసింది భారత్. దానికి సంబంధించిన విజువల్ కూడా చూస్తున్నాం మనం ఒక బాక్స్ లో. మరో పక్కనైతే ఇండియా గేట్ వద్ద ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందనేది చూస్తున్నాము. ప్రజలందరినీ అలర్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఇండియా మొత్తం హై అలర్ట్ అయితే కొనసాగబోతుంది. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీనికైతే మనం
కట్టుబడి ఉండాలి. మనం ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు రావద్దు, అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో పక్కన డ్రోన్స్ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఒక పక్కన బాంబుల వర్షం కురిపిస్తుంది పాకిస్తాన్ మీద. అటు భారత్ అయితే దీంతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి పరిస్థితిలో చిక్కుకుంది. ప్రస్తుతం అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారంపై నిషేధం విధించారు. ఎవరు కూడా జనసంచారం బయటికి ఎక్కువగా రాకూడదంటూ కూడా నిషేధం విధించారు. దీంతో పలు ప్రాంతాల్లో అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో అటు ఇండియా గేట్ ప్లేస్లు ఇలాంటి ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. పోలీసులు అయితే ఎక్కడెక్కడ చర్యలు తీసుకుంటారు. ఇక మా ప్రతినిధి శివ ఉన్నారు అందుబాటులో. శివ చెప్పండి, మనం చూస్తున్నాం ఇప్పటికే అటు పోలీసులు అయితే ఎక్కడెక్కడ భారీగా మోహరిస్తున్నారు. ఇండియా గేట్ వద్ద కూడా ఎవరిని ఉండనివ్వట్లేదు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, బయటకు ఎవరిని రావద్దంటున్నారు. సో యుద్ధం ఇంకా భీకరంగా కొనసాగబోతుంది అనుకోవచ్చా? ఇది నైట్ అంతా ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రైట్, ఇప్పుడు భారత్ కు తోడు అక్కడ కెత్వాలోను పాకిస్తాన్ సరిహద్దులపై బెలెట్స్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఒకవైపు భారత్ భూభాగం నుంచి పాకిస్తాన్ పై కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ లో దాడులు, డ్రోన్స్ ద్వారా దాడులు కొనసాగిస్తుంది భారత్. దీనికి తోడు గత కొంతకాలంగా కూడా పక్కలో బల్లెంలా తయారైన పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా ఒకవైపు మరోవైపు నుంచి దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాంగ్చూర్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పుడు కెత్వాలోని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా కెత్వాలోని పాకిస్తాన్ సరిహద్దులపై బలూచ్ లిబరేషన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులు దాడులు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీ సంక్షోభంలో పాకిస్తాన్ ఉంది. భారీ సంక్షోభాన్ని పాకిస్తాన్ ఎదుర్కొంటున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. ఒకవైపు భారత్ ను తట్టుకోవడమే కష్టం అనుకుంటే సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా ఎదురు దాడులు చేస్తుంది. కెట్వా నగరాన్ని సరిహద్దుల్లో దాడులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ భారత్ భూభాగం నుంచి పాకిస్తాన్ లో ఈ ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుంది భారత్ ఆర్మీ గాని, నేవీ గాని, మరొక వాయుసేన అందరూ కూడా మూకుమ్మడి దాడులు పాకిస్తాన్ పై చేస్తున్నారు. భవిష్యత్తులో మరొకసారి పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ భారత్ పై దాడి చేయాలంటే భయపడే సిచ్యువేషన్ ప్రజెంట్ కల్పించబోతుంది భారత్. ఈ నేపథ్యంలోనే దాడులు అనేవి అంత భీకర దాడులకు భారత్ కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ప్రధాని ఇంటికి సమీపంలో కూడా భారీ పేలుడు సంభవించడం అంటే అది ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది అనేది కూడా పాకిస్తాన్ ప్రజానీకం కానీ, నిపుణులు కానీ చెప్తూ ఉన్నారు. ఇక ఎక్కడికక్కడ దాడులు, ప్రతిదాడులతో మొత్తం భారత్ పాకిస్తాన్ సరిహద్దులు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు సరిహద్దు ప్రాంతాల్లో, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోనూ, ఇటు భారత సరిహద్దు ప్రాంతాల్లోనూ భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. మరోవైపు సామాన్య ప్రజలనే టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. ఎక్కడికక్కడ బ్లాక్అవుట్ కొనసాగుతుంది. పాకిస్తాన్ కు సంబంధించి, భారత్ కు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అటు జమ్మూ కాశ్మీర్, లడాక్, అలాగే పంజాబ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలన్నీ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో సరిహద్దులకు అక్కడున్న ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సీఎంలకు, సిఎస్లకు, డీజీపీలకు ఆదేశం జారీ చేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోనూ ఆ రాష్ట్రాల్లో కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక బ్లాక్అవుట్ సమయంలో కూడా దాడులు జరిగిన నేపథ్యంలో సైరన్ మోగుతుంది. ఆ సైరన్ మోగిన సందర్భంలో మాత్రమే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కూడా భారత ప్రభుత్వం తెలియజేసింది. దానిలో భాగంగా ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా పలు సూచనలు చేశారు. మనం చూస్తున్నాం ఆ స్క్రీన్ మీద ఎలా డ్రోన్ల వర్షం కురిపిస్తుందో భారత్ అనేది కూడా చూస్తున్నాం. మొత్తం కూడా విధ్వంసం అనేది పాకిస్తాన్ లో జరుగుతుంది. మొత్తం భారీగా ఆర్థిక నష్టం అనేది పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఇప్పటికే భారత్ పై దాడి చేసిన నేపథ్యంలో పెహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆర్థిక మూలంపై మొత్తం ఆర్థికంగా కుదిరే విధంగా కూడా భారత ప్రభుత్వం కానీ, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళా ఏదైతే డ్రోన్లతో, యాంటీ డ్రోన్లతో ఏ విధంగా అయితే అటాక్ చేస్తుందో భారత్, దాని ద్వారా ఆర్థికంగా భారీగా మరింత కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లాహోర్ లో భారత్ సంబంధించిన మిసైల్ దాడికి సంబంధించిన దృశ్యాలు చూసుకున్నాం. మరొక ఇస్లామాబాద్ లో కానీ, లాహోర్ ఎయిర్పోర్ట్ లో కానీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం కానీ మొత్తం అన్ని ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించిన ఆర్థిక మూలాలపై గట్టిగా దెబ్బ కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు భారత ఆర్మీ చేస్తున్న దాడులకు, ఇటు వాయుసేన కానీ, నేవీ కానీ, భారత సైనికులు కానీ వీరందరూ కూడా భద్రతా విభాగాలు చేస్తున్న దాడులకి
పాకిస్తాన్ మాత్రం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి తోడు అటు సొంత దేశంలో అంతర్యుద్ధం ఎదుర్కొంటుంది, ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కెట్వాలని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు తెగబడుతుంది. ఏం చేయాలో తెలియని పాల్పోలేని స్థితిలో పాకిస్తాన్ పరిస్థితి ఉందని చెప్పాలి. అఖిల. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.